నిన్నటి నుంచి బాధగా ఉందండి, చాలా బాధగా ఉంది. మంత్రుల ర్యాంకింగుల్లో అనితకు చివరి ర్యాంక్ ఇచ్చారు, తక్కువ మార్కులు వేశారు. పెర్ఫార్మెన్స్ సరిగా లేదని చెప్పేసి చిట్ట చివరి ర్యాంక్ ఇచ్చారంట అనితకి. ఓకే, మంత్రిగా పెర్ఫార్మెన్స్ సరిగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ బయట మాత్రం పెర్ఫార్మెన్స్ ఇరగదీసింది, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేసింది. అంటే ఆ పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా చంద్రబాబు లోకేష్ చెప్తేనే చేసింది. రీల్స్ చేసింది, ఓ ఓ ఓ అని పాటలు పాడింది, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏకవచనంతో విపరీతంగా రెచ్చిపోయింది. ఇవన్నీ కూడా అబ్బా కొడుకులు చెప్తేనే కదా చేసింది మా అనిత. ఇప్పుడు మరి పెర్ఫార్మెన్స్లో లాస్ట్ ర్యాంక్ ఇవ్వడం దేనికి సంకేతం? అనితను బక్రాన్ చేస్తున్నారా వీళ్ళు? నెక్స్ట్ మంత్రివర్గం నుంచి పీక్ పరేయాలని చూస్తున్నారా? నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అనిత కోసం అలుపెరుగని పోరాటం చేస్తాను. ఏ పోరాటం? అలుపెరుగని పోరాటం చేస్తా. అనితకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాల్సిందే. ఇస్తే ఏం బుద్దబ్బా? రీల్స్ చేస్తుంది, పాటలు పాడుతుంది, ఇలా 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 అని పర్ఫార్మెన్స్లు చేస్తుంది. ఆ పెర్ఫార్మెన్స్ కోసమైనా ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాల్సిందిగా నేను పవర్ఫుల్ డిమాండ్ చేస్తున్నా చక్రం బాబా గారిని. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, చక్రం బాబా గారు.